హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేనైతే ఇప్పుడు చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో, ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇగోండి, ఇవైతే చేపలు. ఈ చేపలు నేను ఎలా పులుసు పెట్టాలో మీకు చెప్తాను ఈజీగా. ఇవి బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. నేను ఆల్రెడీ కడిగేసాను, నీట్గా కడిగి పక్కన పెట్టాను. ఇవ్వండి, దీనికి కావాల్సినవి అయితే నేను ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి సరిపోతాయి. ఇవ్వండి, పొయ్యి మీద కళాయి పెట్టి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవ్వండి, కొంచెం అయితే మెంతులు వేసుకుందాం. మెంతులు వేస్తే చేదు ఏం రాదు ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. అందులో కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. వేగేలోగా కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. తర్వాత మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని నేనైతే కొంచెం వేస్తున్నాను. ఈలోగా టమాటాలు నేను కట్ చేసి పేస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఇలా వేగిపోయి. ఇవ్వండి, ఆనియన్స్ వేగాక బాగా వేగిన తర్వాత అందులో సరిపడా పసుపు, కారం కూడా సరిపడా. పచ్చిమిర్చి అయితే నేను ఆల్రెడీ ఒక 5-6 వేసాను. కొంచెం చేపల పులుసు కారంగా ఉంటే బాగుంటుంది కదా. కారం అయితే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి, అందులో ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకుంటాం. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇవ్వండి, మనం టమాటాలు, నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. అది పేస్ట్ చేసి ఇప్పుడు అందులో బాగా వేగిన తర్వాత అందులో వేసేస్తాను. ఇవ్వండి, టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఆ టమాటాలు బాగా ఉడికిన తర్వాత దగ్గరగా అయ్యేలో మూత పెట్టుకుందాం. ఇవ్వండి, చూడండి, ఇలా దగ్గరగా అయిపోయి గ్రేవీ అంతా. ఇంకా మనం ఏమేమి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేస్తాము. ఇంకేం అవసరం లేదు కూడా, వేరే మసాలాలు కూడా అవసరం లేదు. చింతపండు గుజ్జు అయితే నేను ఆల్రెడీ దానికి ఎంత కావాలో నేను అంత తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, దానికి సరిపడా వేసుకోవడమేని. ఇదిగోండి, ఇది వేగినాక ఇది బాగా వేగిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇంకా ఇది సరిపోదు, మనం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా మరిగినాక అప్పుడు మనం దీంట్లో చేపలు వేస్తాం ఫ్రెండ్స్. లాస్ట్లో చేపలు వేస్తాము. చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ వేయించడం అలా ఏమి ఉండదు. చేప ముక్క ఇరిగిపోకుండా మంచిగా ముక్కలాగా ఉండాలంటే ఇలా చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడైతే మనం ఇందులో చింతపండు గుజ్జు చేస్తాం కదా, ఇది ఒక 5 మినిట్స్ బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇలా అయితే చింతపండు పులుసు అలా మరగాలి. మరిగినాక ఇప్పుడైతే అందులో మనం ఎప్పుడైనా చేపల పులుసు వండేటప్పుడు చిన్నగా బెల్లం వేసుకున్నాం అనుకోండి, ఆ చేపల పులుసు మొత్తం టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇవ్వండి కొంచెం బెల్లం, ఎందుకంటే ఎక్కువ పులుపు వేస్తాం కదా, పులుపు ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బెల్లం వేసాం కదా, కొంచెం ఒకసారి కలిపేసి ఆటోమేటిక్గా వేడి కాదు, ఫాస్ట్గానే కరిగిపోద్ది. ఇప్పుడైతే ఇందులో చేప ముక్కలన్నీ వేసుకుందాం. చూడండి, నేనైతే చేప ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, చేపలు అయితే అన్నీ పెట్టేశాను. నేనైతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటాను. అదంతా దగ్గరగా అయ్యేలోగా మనం కాసేపు అందులో ఏదైనా మనం ఇప్పుడు సాల్ట్ నేను ఇందాక కొంచెమే వేసాను కదా ఫ్రెండ్స్,
సాల్ట్ అయితే నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఏవైనా మీకు ఎక్కువ కారం కావాలన్నా సరే కారం వేసుకోండి. సాల్ట్ ఏవి సరిపోకపోయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇదైతే మరగాలి. ఒక 5 మినిట్స్ అయితే అలా మూత పెట్టి వదిలేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూద్దాం ఫైనల్గా చేపల పులుసు ఎలా వచ్చింది అంటే, ఇగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. చూడండి, ఇందులో మనకి మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. మీకు ఏవైనా సరిపోవు అనుకుంటే మీరు చేసేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ ఆయిల్ కూడా వాడను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పైకే తేలిపోయి వస్తుంది, మనమే తినాలి కదా. అందుకని నేను ఏ కర్రీలో అయినా ఆయిల్ తక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా అయితే ఇవ్వండి, చేప అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇవ్వండి, ఫైనల్గా ఇంకా నేనైతే కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేస్తాను ఫ్రెండ్స్. మీరైతే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయా లేదా చూసుకొని అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఇగోండి ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని. చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏం మసాలాలు వాడడం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ ఒక్కటే ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.